తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో రసాయనాల అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై విహెచ్పి నేత వినోద్ బన్సాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రసాదాల్లో కల్తీ వ్యవహారంలో ఏపీ మాజీ సీఎం జగన్, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. ప్రసాదాల్లో టాయిలెట్ క్లీనర్స్ లో వాడే రసాయనాలు వాడారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని, ధార్మిక విశ్వాసాలను అవమానించిన వారిని ఉపేక్షించకూడదన్నారు. ఇలాంటి కుట్రల నుంచి దేవాలయాలను కాపాడాలి అంటూ ఏపీ సీఎం చంద్రబాబును ట్యాగ్ చేస్తూ వినోద్ బన్సాల్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో రసాయనాల అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ అంశంపై విహెచ్పి నేత వినోద్ బన్సాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రసాదాల్లో కల్తీ వ్యవహారంలో ఏపీ మాజీ సీఎం జగన్, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. ప్రసాదాల్లో టాయిలెట్ క్లీనర్స్ లో వాడే రసాయనాలు వాడారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని, ధార్మిక విశ్వాసాలను అవమానించిన వారిని ఉపేక్షించకూడదన్నారు. ఇలాంటి కుట్రల నుంచి దేవాలయాలను కాపాడాలి అంటూ ఏపీ సీఎం చంద్రబాబును ట్యాగ్ చేస్తూ వినోద్ బన్సాల్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో రసాయనాల అంశంపై విహెచ్పి నేత వినోద్ బన్సాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, జగన్ 5 ఏళ్ల పాలనలో తిరుమల లడ్డు తయారీలో బాత్రూమ్ క్లీనింగ్ కోసం ఉపయోగించే రసాయనాలతో తయారు చేసినటువంటి నెయ్యిని వాడారంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని, తీవ్ర మనోవేదనను కలిగిస్తున్నాయంటూ విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నిన్న ఎక్స్ వేదికగా స్పందిస్తూ హిందూ సమాజపు విశ్వాసాలు, నమ్మకాలు, పవిత్ర సంప్రదాయాలపైన దీర్ఘకాలికంగా జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థీకృత దాడిని ఇది సూచిస్తుంది. దీన్ని కేవలం పొరపాటుగా చూడలేము. ఇది ఉద్దేశపూర్వక హిందూ వ్యతిరేక మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పైన తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలి. మత విశ్వాసాలను అపవిత్రం చేసే వారి పట్ల ఉదాసీనత చూపకూడదు అంటూ బన్సాల్ తన ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తానికైతే విశ్వ హిందూ పరిషత్ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుందనే చెప్పొచ్చు. ఇది మత విశ్వాసాలని ఒక వ్యవస్థీకృతంగా, అంటే స్టెప్ బై స్టెప్ వీళ్ళు ఈ యొక్క హిందూ మతాన్ని, హిందూ వ్యవస్థలను కుప్పగొల్చేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది తప్పకుండా దీన్ని ఎఫ్ఐఆర్లు దేశవ్యాప్తంగా కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి. ఆ తర్వాత వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయాలి అన్నది విశ్వ హిందూ పరిషత్ తరఫున ఆయన చేసినటువంటి డిమాండ్. గత 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ దేవాలయ ప్రసాదం తయారీ రసాయనాలతో తయారు చేసినటువంటి నెయ్యి ఉపయోగించారంటాం అన్నది చాలా దురదృష్టకరం, అపవిత్రమైనటువంటి అంశం. దీన్ని వెంటనే సరిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది అత్యంత తీవ్రమైనది, షాకింగ్, అదేవిధంగా భక్తుల మనోభావాలను తీవ్రంగా కలిసివేసేదిగా కూడా ఉంది. దేవాలయాల పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో జరిగినటువంటి ఘోర నిర్లక్ష్యం, కాబట్టి అవినీతి బహిర్గతం చేయటమే కాకుండా హిందూ సమాజపు విశ్వాసాలు, ఆచారాలు, పవిత్ర సంప్రదాయాలపై జరుగుతున్నటువంటి ఈ దాడుల్ని దీర్ఘకాల దాడికి నిదర్శనగా నిలుస్తుంది. కాబట్టి ఈ చర్యలను సాధారణ తప్పిదంగా చూడలేం. కాబట్టి ఇది హిందూ సమాజానికి మొత్తంగా వ్యతిరేకంగా మాత్రమే చూడాలి. హిందూ వ్యతిరేక మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి వాళ్ళిద్దరి పైన తక్షణమే ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఆలస్యం చేయకుండా అరెస్ట్ చేయాలి అన్నది ఈయన చేసినటువంటి డిమాండ్. ఆయన వెంటనే చంద్రబాబు నాయుడుని కూడా దీన్ని ట్యాగ్ చేశారు.
సో ధార్మిక విశ్వాసాలను అవమానించిన వారిపైన ఎలాంటి ఉపేక్ష కూడదు అని చెప్తూనే ఈ ఘటన హిందూ దేవాలయాల్ని ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేయాల్సిన సమయం ఆసన్నమైనది మరోసారి నిరూపిస్తుందని కూడా ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి కుట్రలు నుంచి దేవాలయాలు వాటి పవిత్ర ఆచారాలు రక్షించబడేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృఢమైన స్పష్టమైనటువంటి చర్యలు తీసుకుంటారని కూడా మేము ఆశిస్తున్నామంటూ విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ తన ప్రకటనలో పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.